హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇది వచ్చేసి డే 2 ఇన్ తిరుమల. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, సారీ. కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల లేట్ అవుతున్నాయి, అన్ని మేనేజ్ చేయడానికి అవ్వట్లేదు. సో ట్రై చేస్తాను కరెక్ట్గా పెట్టనీకి. అండ్ వీడియో వచ్చేసి ఇక్కడ ఉదయాన్నే 7:30 అట్లా నిద్ర లేచామన్నమాట. అప్పటికే వెదర్ 14-15 అలా ఉండింది, అందుకనేసి ఇంకా ఇంట్లోనే ఉన్నాం, సారీ రూమ్లోనే ఉన్నాము. నార్మల్గా అయితే వీళ్ళిద్దరికి పాపకి వాళ్ళ నాన్నకైతే అసలు చలే ఉండదు, స్వెటరే వేసుకోరు. నాకైతే బాగా చలి అనిపిస్తుంది, స్వెటర్ వేసిన క్యాప్ పెట్టినా తీసేస్తుంది అనమాట. ఆ క్యాప్ కూడా కొంచెం సేపు దాని గురించి ఆలోచించుకుంటూనే ఉంచుకుంటది. ఏమైనా జస్ట్ మనం చేయి పెట్టామనుకోండి తల మీద తీసేస్తుంది. అలా నిద్ర లేచిన తర్వాత కొద్దిసేపు ఇద్దరు ఆడుకున్నారా. ఇంకా నాన్న కూడా జియో ఆఫీస్కి వెళ్ళాలనేసి ఇంకా నాన్న కూడా లేచాడు. లేచి బయటకు వచ్చేసరికి ఈమెని బాత్రూమ్ అవి కూర్చోబెట్టేసి ఆడ ఆడుకుంటా ఉండింది. వాళ్ళ తాత కొద్దిసేపు ఆడుకునింది అనమాట. దేనికి డ్రై అయితే డ్రై ఫర్తా ఉండి హలో బ్యూటిఫుల్ పీపుల్, మేము ఇప్పుడే నిద్ర లేచామన్నమాట. ఇది వచ్చేసి డే 2 ఇన్ తిరుమల. టైం వచ్చేసి 7:30 అయింది. టెంపరేచర్ వచ్చేసి 18-19 ఉందన్నమాట. 90% వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. సో చూడాలి. ఈరోజు వచ్చేసి వారాహస్వామి దగ్గరికి అండ్ కోనేరు దగ్గరికి వెళ్ళేసి వద్దాము అనుకుంటున్నాం. అంటే దర్శనం మాకు ఎప్పుడు ఇస్తారో ఇంకా అలాట్ చేయలేదన్నమాట స్లాట్. సో అందుకనేసి ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసి తర్వాత దర్శనాన్ని బట్టి వెళ్ళాలి. సో అట్ ప్రెసెంట్ అయితే ఇంక లేచేసి బ్రష్ చేసి టిఫిన్ చేయాలి. సో ఇది డే 2 ఇన్ తిరుమల. లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. కాఫీ తీసుకొచ్చేసారు బయట నుంచి ప్యాకెట్లో. సో కాఫీ తాగేసి ఇక్కడ లలిత్యకి కొంచెం చల్లగా ఉంది కదా, దాన్ని గ్లాస్ ని తాకిద్దాం అనుకుంటే ఆ పిల్ల లోపల చేయి పెట్టేసింది అనమాట. సో అదే చెప్తున్నాను, ఆ పిల్ల ఒక్కసారి కానీ హాట్ వాటర్ లో కానీ చేయి పెడితే ఇంకోసారి చేయి పెట్టదనమాట, భయము. కాఫీలు టీలు అన్ని తాగిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నారు అనమాట. ఇక లలిత్య వచ్చేసి మాకు మాటలు చెప్తా ఉంది, మేము వింటా ఉన్నాము. నువ్వనమ్మా అమ్మో ఏంటమ్మో అదుకో దానికోసం వెళ్ళిందామా చల్లంగా. ఏయ్ మా వచ్చాడని కొల్లు పగలు కొడతాడు నిన్ను. అమ్మో అమ్మో ఏయ్ ఇప్పుడైతే ఆ పిల్లకి అన్నీ తెలుస్తున్నాయి అనమాట. ఎప్పుడైనా మనం కోప్పడ్డా కానీ ఏడ్ చేస్తుంది, మనం అరిచామనుకోండి దానికి సమాధానం కూడా చెప్తాంది, కానీ అది మనకు అర్థం అవ్వట్లేదు అంతే. కాలు చల్లగా ఉండయా. తాత ఎక్కడికి వెళ్ళాడు? అడుగో తాత వచ్చాడు. రాలేదు లాడుకో. నీకు తెలుసా తాత? అడుగు నానొచ్చాడు. రాలా నాన్న బాగా చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు. వస్తున్నాడు లాగు. గుండెకి సమరొద్దా?
చిట్టల్లి ఆ గుండెకి సములు పెట్టుకొని ఆ స్వెటర్ వేసుకొని చలి పుడుతుందమే. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకి ఇడ్లీ తెచ్చారనమాట. ఇవి వచ్చేసి ఉప్పుడు ఇడ్లీ అంట, ఉప్పుడు బియ్యంతో చేస్తారంట. టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉన్నింది నార్మల్ ఇడ్లీ కంటే కూడా. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారేమో. లలిత అయితే చాలా మారం చేస్తుంది ఆ ఇడ్లీ తిననీకి. అది డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గా అయితే నేను నెయ్యి వేసి పెడతాను అనమాట. సో అందుకే చాలా టైం తీసుకొని తినింది అనమాట. నార్మల్ గా అయితే ఒక 20 minutes లో తినేస్తుంది టిఫిన్. ఆ రోజు అయితే కనీసం అంటే ఒక 40 to 15 minutes పట్టింది. అది కూడా ఆడిస్తూ ఆడిస్తూ పెడితే తినింది అనమాట. ఇంకా అయితే నార్మల్ ఇడ్లీ లేవా అనుకుంటారు, కానీ నార్మల్ ఇడ్లీ ఉంటాయి కానీ అక్కడ టిఫిన్ పెట్టనీకి అవ్వదు. మనము రూమ్స్ తెచ్చి పెట్టుకుంటే నీట్గా పెట్టచ్చు అనేసి తీసుకొచ్చాము. నార్మల్ ఇడ్లీ మేము ఉండే కాటేజెస్ దగ్గర అయితే ఎక్కడ లేవు. అందుకనేసి మేము మా కాటేజ్ దగ్గర ఇవి ఉంటే సో ట్రై చేద్దాంలే అనేసి తీసుకొచ్చాం అనమాట. అవి కూడా పార్సిల్ ఇవ్వలేదు, సో ముందే కదా అనేసి పేపర్లో తీసుకొచ్చేసాం. అండ్ నాన్న, మహి అండ్ అన్న వాళ్ళు జియో ఆఫీస్కి వెళ్ళారనమాట. సో ఇక్కడ వచ్చేసి వెదర్ కొంచెం చేంజ్ అయింది కదా అనేసి మా పాపను బయటికి తీసుకొచ్చేసాను. ఏమంటే మేము ఉండే కాటేజ్ టూర్ చేద్దాము అనేసి. సో నార్మల్గా మార్నింగే షూట్ చేద్దాం అనుకున్నాను, ఆ వెదర్ చూపిద్దాం అనేసి. అస్సలు బయటకు వచ్చేదానికి లేదనమాట. చాలా చలిగా ఉండింది. అది కాక నేను స్వెటర్ మర్చిపోయాను, దండం మీద పెట్టేశాను, దాన్ని బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను. సో అందుకనేసి ఇంకా బయటికి రాలేదన్నమాట. ఇది వచ్చేసి మేము ఉండే కాటేజ్ అనమాట. ఇది వచ్చేసి కార్ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇది వచ్చేసి అంటే ఇక్కడ తిరుమలలో అన్నీ డొనేట్ చేసి ఉంటారు కదా వాళ్ళ నేమ్స్ అన్నమాట. అది ఇట్లా స్టెప్స్ ఎక్కేసి వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందో, చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ అయితే అసలు మనుషులే కనిపించలేదు, అంత చల్లగా ఉండింది. ఇట్లా మెట్లు ఎక్కేసి పైకి వచ్చేస్తే ఇక్కడ ఒక గేట్ ఉండింది. ఇదొక కాటేజ్ అనమాట. ఇది బి కాటేజ్, ఇది ఏ కాటేజ్. సో మేము వచ్చేసి ఇందులో ఉంటున్నాము. మెస్సీగా ఉంది, డోంట్ మైండ్. ఇట్లా లోపలికి రాగానే ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు, డబల్ బెడ్ అనమాట. ఒక 3 members వరకు పడతారు. ఇది వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వచ్చేసి ఒక ర్యాక్ ఇచ్చారు, ఇందులో మా సామాన్లన్నీ పెట్టుకున్నాము. మెస్సీగా ఉంది, ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే షూట్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఒక బెడ్ ఇచ్చారు, వాళ్ళే బెడ్షీట్స్ కూడా ఇచ్చారనమాట. కాకపోతే ఇంక పాప ఉంది కదా అనేసి మేము బెడ్షీట్స్ తెచ్చుకున్నాము. పద, ఓకే, డోర్ వేసేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఫ్యాన్ కూడా ఇచ్చారు. నార్మల్గా అయితే రూమ్లోకి రాగానే అసలు ఏంటి ఇంత చల్లగా ఉంది, ఏసీ రూమ్ ఎందుకు తీసుకున్నావు నాన్న అని చెప్పాను. కానీ ఏసీ రూమ్ కాదు, నార్మల్ రూమే. కానీ వామ్మో చాలా చలిగా ఉంది. ఈ పిల్ల చూడండి, నేను ఎట్టొస్తా అంటే అట్టే వస్తూ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడైతే 2 washrooms ఇచ్చున్నాయి. ప్రతి ఒక్క రూమ్కి వచ్చేసి గీజర్ కూడా అటాచ్ ఉంటుంది. ఇప్పుడైతే వెదర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో నార్మల్ రూమ్స్కైనా కానీ గీజర్ ఇచ్చేస్తున్నారు. కాకపోతే వాటికి వీటికి డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అండ్ రూమ్ కూడా చాలా క్లీన్గానే ఉంది. ఇది వచ్చేసి మేమున్న రూమ్. ఇంకా డీసెంట్గా నీట్గా ఉన్నింది, క్లీన్గానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయేసి టిఫిన్కి వెళ్ళిపోయాము. టిఫిన్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు రెడీ అయ్యేసి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం.
ఇంకా వాళ్ళు వచ్చేసి కార్ తీసుకురావడానికి అటు తిప్పుకొని రావాలన్నమాట. అటు తిప్పుకొని ఆడున్నారు. సో నేను కీస్ వేసుకొని వచ్చేస్తున్నా. వీళ్ళిద్దరు వచ్చేసి ఇక్కడ నించొని పిలుస్తా ఉన్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చేసరికి క్యాప్ గుర్తొచ్చింది అనమాట. క్యాప్ మర్చిపోయానే, పెట్టుకుంటది కదా అనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాను అన్నమాట. పాపది క్యాప్ మర్చిపోయా, క్యాప్ తీసుకురావడానికి వెళ్తూ ఉన్నా. క్యాప్ వేసినా కొద్దిసేపే ఉంచుకుంటుంది. కాకపోతే మన సాటిస్ఫాక్షన్ తీసుకెళ్తే వేసుకునింది అనుకో, చాలా వెదర్ చల్లగా ఉంది కదా, కీ వేసేసామన్నమాట. నానేం చెప్పాడంటే దర్శనం వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఉండొచ్చంట, 10 కలా మెసేజ్ వస్తుంది అని చెప్పాడు. సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అంటే నైట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు దర్శనం. నైట్ అవుతుంది కాబట్టి టిఫిన్ చేసి వచ్చింది. ఓయ్ బయటకుంటే ఎట్ట నువ్వు భయంలే? హలో ఎదురావు ఎదురావు ఆగు ఆగు. అమ్మో అమ్మో, అరే గుండు, టిఫిన్ చేయడానికి టిఫిన్ షాప్ దగ్గరకు వచ్చేసాం. వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందో, ఎంత మంచు పడుతుందో. చెట్లు చూడండి ఎంత మంచిగా ఉందో. ఆఫ్టర్నూన్ 12 అప్పుడే నిన్నంతా మంచు పడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా పాపకు కూడా అప్పటికే నిద్ర టైం అయింది. సో నిద్రపిచ్చేసి నాన్న అన్న రూమ్లో ఉన్నారనమాట. వాళ్ళు పడుకుంటా అన్నారు. అందుకనేసి ఇంకా నేను మహి నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్దాము అనేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ మాకు దర్శనం అది తెలియదు, దర్శనం ఎక్కడ అనేది కూడా తెలియదు అనమాట. సో రెండు కలిసి వస్తాయి కదా అనేసి ఇంకా నడుచుకుంటూ అవి యారో మార్క్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ ఎక్కడ మనకి దర్శనం ఉంటుంది ఈవినింగ్ అన్నట్టు నైట్ ఎత్తుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాం అనమాట నడుచుకుంటూ. అండ్ ఇక్కడికి వచ్చేసాం, అంటే తిరుమల టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. అసలు ఈ వే ఉంది కదా, ఈ వేకి మనకి లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది అనమాట. ఈ వేకి లెఫ్ట్ సైడ్ లో. సో టెంపుల్ చూడగానే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. అసలు మీకు కూడా అలాగే ఉంటుందా? దేవుణ్ణి చూసినంత ఫీల్ వస్తుంది గుడిని చూడంగానే. తిరుమల అంటేనే అంతే కదా, ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్. నాకైతే అస్సలు రావాలనిపించదు. బయలుదేరేటప్పుడైతే ఎప్పుడెప్పుడు తిరుమల వెళ్తామా, ఎప్పుడెప్పుడు టెంపుల్ చూస్తామా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి చూస్తామా అన్నట్టే ఎక్సైటింగ్ గానే ఉంటుంది ఎప్పుడు తిరుమల వచ్చినా కానీ. అలా కొద్దిసేపు నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉండింది. సో ఇద్దరం నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసాం అనమాట, అన్నీ చూసుకుంటూ. ఈ ప్లేసెస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, నేనైతే ఎప్పుడు తిరగలేదు ఇన్ని ఇయర్స్లో. సో డిఫరెంట్గా ఉండేసరికి ఏం అనిపించలేదు. సో ఇక్కడికి వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగేసి అలా కూర్చున్నాం అనమాట. ఒక ½ అన్ అవర్ అలాగా మాట్లాడుకుంటా ఉన్నాము. ప్రశాంతంగా ఉంటుంది తిరుమలకి వస్తే అనేసి. మేమైతే పెళ్ళైనప్పటి నుంచి రావాలి అనుకుంటున్నాము, కానీ కుదరలేదన్నమాట. సో ఇప్పుడు వచ్చాము. ఎంత చలైనా కానీ తిరుమలకి జనాలు తక్కువ అనేది ఎప్పుడు ఉండదండి, చాలా ఎక్కువ వస్తారు. బాగా కలగా ఉంటుంది అన్నమాట జనాలు ఉంటేనే. సో అలా కొద్దిసేపు కూర్చొనేసి రిటర్న్ అయిపోయాము. ఇది వచ్చేసి వచ్చే రూమ్కి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయేసి తోరణం అక్కడికి వెళ్తున్నాము. ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు అప్లోడ్ అవుతుంది అనమాట. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ లో మీరు ఏవైతే విష్ లిస్ట్ లో పెట్టుకుంటారో ఇవి చేయాలి, ఇవి నెరవేర్చుకోవాలి అనేసి, అవన్నీ కోరికలన్నీ నెరవేరాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.